ఒక కళ్యాణ మండపం రెంట్ ఎంత ఉంటది ఒక రోజుకి? రూ. 1,00,000 ఉండదా? నాకు తెలిసి ఈ వైశ్యుల సత్రాలు ఇట్లాంటి వాటికి 50, 60 వేలు ఉంది. అది మెయిన్ జంక్షన్ సెంటర్‌లో. అట్లాంటిది ఇక మెయిన్ కళ్యాణ మండపాలంటే 1,00,000, 1,50,000, 2,00,000 దాకా ఉంటాయి. సత్యనారాయణ టాకీస్ అనేది బాగా పేరు. ఆ సత్యనారాయణ టాకీస్ దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి భూమి. దాంట్లో కట్టినటువంటిది. ఆ తర్వాత సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయేటప్పటికి ఆ థియేటర్‌ని క్లోజ్ చేశారు. అది కాస్త కళ్యాణ మండపంగా మార్చి వీళ్ళు వాడారు. ఇది దేవాదాయ శాఖ వాళ్ళు. అద్దెలకిచ్చేవాళ్ళు. అయితే తర్వాత వేలాలేశారు. వేలమేస్తే 98,000 అట నెలకి దాని అద్దె. ఒక రోజుకొస్తదది. అంటే మన దేవాదాయ శాఖ సొమ్ములు ఎట్టా మింగేస్తారనడానికి సాక్ష్యం అనమాట ఇది. ఇందులో తాజాగా మళ్ళీ వేలం వేశారు. 95,000 వరకు అద్దెతో ఉన్న ఫంక్షన్ హాల్ వేలం పాట 1,28,000 వరకు వెళ్ళిందట. ప్రస్తుతం నెలకు 95,000 ఉందట. ఇది 1,28,000కి పాడుతున్నారట. అంతలోనే పాటదారులకి తెలుగు తమ్ముళ్ళ నుంచి ఫోన్లు వచ్చినాయి. మనోడు పాడుకుంటాడు మీరు వదిలేయండి అని. దీంతో మిగిలిన వాళ్ళు వదిలేశారు. ఫోన్లు రాకపోయినట్టయితే 1,60,000 దాకా వెళ్ళే పాట 1,28,000 దగ్గర ఆగిపోయిందన్నాడు. అసలు 1,60,000 అయినా పెద్ద ఇష్యూనే కదా, తక్కువే కదా. బేసిక్‌గా ఒక రోజుకి రూ. 1,00,000 తీసుకునే కళ్యాణ మండపానికి అన్ని రోజుల పాటు తీసుకుంటే నెల రోజులకి అదే అసలు ఎందుకు దేవాదాయ శాఖ పెట్టుకుని అద్దెకిచ్చుకోకూడదు? ఓ నలుగురు ఎంప్లాయీస్‌ని పెట్టుకుని. మిగతాదంతా కడిగేది, తూచేది ఇదంతా ఔట్‌సోర్సింగే కదా. ఇప్పుడు ఎవడు పెట్టుకున్నా అంతే కదా చేసేది. దేవాదాయ శాఖకి కనీసం 10 పెళ్ళిళ్ళకి ఇస్తే 10,00,000 ఆదాయం వస్తది కదా. అంటే మనకి ఎట్లా ఉన్నది మన దేవాదాయ శాఖ ఎట్టా దోపిడీకి గురవుతుంది, ఎలా దోచుకుంటారు, లేకపోతే ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంది అనడానికి సాక్ష్యం ఇది.